ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే ఈ రెసిపీలోకి అయితే కండెన్సర్ మిల్క్, విప్పింగ్ క్రీము, పొయ్య వీటితోని పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే, అది కూడా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా నేనైతే ఇక్కడ శుభ్రం చేసినటువంటి 2 మామిడి పళ్ళు తీసుకున్నానండి. తర్వాత ఒక మామిడి పండు పైన ముచ్చుకన్న తీసేసానమాట. తీసేసిన తర్వాత మామిడి పండులోని టెంక్ ఉంటుంది కదండి, దాని చుట్టూరుగా నైఫ్తోని చక్కగా నిదానంగా లూజ్ చేసుకుంటూ మామిడి పండులో నుంచి టెంకను తీసేయాలన్నమాట. అలా మామిడి పండులోంచి టెక్కన తీసినటువంటి మొదటి మామిడి పండుని ఒక బౌల్ తీసుకొని దానిలోకి పెట్టుకుంటున్నానండి. అలాగే రెండవ మామిడి పండు కూడా ముచ్చుకనున్నది తీసేసి మామిడి పండులో నుంచి నిదానంగాను టెంక అన్నది రిమూవ్ చేసేయాలన్నమాట. అలా తీసేసింది కూడా ఇంకొక బౌల్లో పెట్టుకుంటున్నాను. అంతేకాదండి, మామిడి పండులోని టెంక మాత్రమే తీసుకోవాలి, మామిడి పండులో ఉండేటువంటి పల్పుని తీసుకోకూడదనమాట. ఇక్కడ మామిడి పండు మీద టెంకను తీస్తాం కదండి, ఈ టెంక మీద కొంచెం మామిడి పండు గుజ్జన్నది ఉంటుంది కదా, ఈ గుజ్జునది కూడా తీసేసుకొని ఇక్కడ మామిడి పండు గుజ్జుని అండ్ మామిడి పళ్ళని రెండింటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ బాదం పలుకులు, 1 టీ స్పూన్ పిస్తా, తర్వాత దీనిలోకి 7 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ను కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ కాగబెట్టి చల్లారబెట్టినటువంటి పాలు, మనం ముందుగా టెంక మీద ఉన్నటువంటి పల్ప్ తీసుకున్నాం కదండి, అదైతే నాకు ఒక 1/2 కప్ వచ్చిందనమాట. ఆ 1/2 కప్ మ్యాంగో పల్పు వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీని ఒక 10 నిమిషాలు పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా షుగర్ అన్నది తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 6 టేబుల్ స్పూన్ షుగర్ అన్నది కూడా వేసుకొని ఆపుకుంటూ ఇంకొక 10 నిమిషాలు మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మామిడి పళ్ళలోని ఫిల్అప్ చేసుకొని ఈ మామిడి పళ్ళను డీప్ ఫ్రిడ్జ్లోని 7 to 8 అవర్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అన్నది పెంచుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మామిడి పళ్ళని 8 అవర్స్ పెట్టుకున్నానండి. ఇలా 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మామిడి పండులో నుంచి మనం ఫిల్అప్ చేసుకున్నటువంటి మిశ్రమం కిందకి పడట్లేదు కదా, చక్కగా ఇక్కడైతే మ్యాంగో కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లోని మ్యాంగో పైన ఉన్నటువంటి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని రౌండ్గాను పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా మన స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి 2 మ్యాంగోస్ని కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ నేను ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకున్నటువంటి స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ పైన నేనైతే ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి బాదం పిస్తాను వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అంతే ఫ్రెండ్స్, ఇంట్లో ఉండేటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎప్పుడూ చేసుకునేటువంటి మ్యాంగో రెసిపీసే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.